నీకే చెప్పు. ఇన్ పర్సన్ అయితే మాత్రం జనవరి 2025, ఓకే 22nd జనవరి. టైం కూడా చెప్పు. ఒక్కటే ఫస్ట్ లుక్ నాకు ఫస్ట్ చూడగానే వెరీ ఫస్ట్ థింగ్ అనిపించిందంటే హ్యాండ్సమ్. ఈజ్ ఎ వెరీ గ్రేట్ గై. యువేష్ అయితే ఇంకా అప్పుడప్పుడు మా చెల్లినే ఎట్లా భరిస్తాడా పాపం అని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మిథిల మాత్రం ఒక రకమైన ఎట్లా రాక్షసు అనమాట. ఏదైనా పట్టిందంటే ఇంకా అది అయ్యేదా నిద్రపోదు. ఇంకా అండర్స్టాండ్ చేసుకోవాలి, చూడడంలోనే కాదు ఇంకా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇంకా ట్రావెల్ చేయాలి అని అనిపించింది. When I first had a call with him, which was a very long call. 6 hours call. 6 hours of call, our first call. That's when I decided that he is the one, that he will be for my entire life. ఆ 6 hours కాల్లో తనకి ఏమర్థమైందో నేనేం చెప్పానో నాకు అర్థం కాక ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ హర్ మోర్. అండ్ ఒకసారి ట్రావెల్ చేస్తూ ఐ అండర్స్టూడ్ హర్, అర్థమైంది. ఇంకా దెన్ ఐ వాస్ లైక్ దిస్ ఇస్ ది గర్ల్. బట్ ఒకసారి మాత్రం షీ స్టూడ్ బిఫోర్ అవర్ పేరెంట్స్ అండ్ షీ వాస్ లైక్ ఏదైనా చేసుకోండి, నేను ఐ మ్యారింగ్ దిస్ గై అని చెప్పింది. విచ్ వాస్ ఈవెన్ ఇనిషియల్ టాక్స్ ఆఫ్ మ్యారేజ్ అని. అంటే అలా చెప్పడం చాలా బోల్డ్గా అనిపించింది నాకు. దట్స్ వెన్ ఐ డిసైడెడ్ లైక్ ఓకే ఐ చూస్ ద రైట్ పర్సన్ అని. What do you admire most about your partner? First you start. అంటే డిటర్మినేషన్ అలా అని కాదు, అంటే షీ హ్యాస్ సెట్ ఆఫ్ గోల్స్. ఇఫ్ షీ కీప్స్ అ గోల్ షీ అచీవ్స్ ఇట్. అది చాలా తక్కువ మెంబర్స్లో ఉంటుంది. నేను కొద్దిగా అలాంటి ఓరియంటెడ్ పర్సన్. సో ఐ లైక్ And his support. నేను కొంచెం ఇంపేషెంట్ పర్సన్ని కొన్ని విషయాల్లో, హీఈస్ మోర్ పేషెంట్ పర్సన్ అనమాట. ఎస్పెషల్లీ నా విషయంలో అయితే మాత్రం నేను ఏదన్నా కావాలి అని అనుకుంటే అదన్నా జరిగేలాగా అవుతుంది. Communication, which I learned from him for sure, and also the support, care, which he shows. Those are the main things which I learned from him. నేను నేర్చుకున్నాను, నాకు తినే చెప్పింది. నేర్చుకున్నాను, నువ్వు చెప్పు ఇప్పుడు. నువ్వే చెప్పు ఏం నేర్చుకున్నాను. నాకంత క్లారిటీ లేదు, అందుకే నువ్వే చెప్పు ఏమేమి నేర్చుకున్నావు, ఏమేమి మార్పులు వచ్చినాయో నువ్వే చెప్పాలి.
పెద్దగా మార్పులేం రాలేదు, బట్ కైండ్ ఆఫ్ పేషెంట్ పర్సన్ అని చెప్పాను కదా, ఫస్ట్లో ఇంపేషెంట్ ఉంటుండే, సో ఈ బికెన్ అదే డౌట్ వచ్చింది, పేషెన్స్ నాదే నేర్చుకుంది ఏంటి? అది కొన్ని కనిపించవు బయటికి. ఏం లేదు, పొద్దున్నే లేవగానే బ్రేక్ఫాస్ట్ ఏం కుక్ చేసుకోవాలి అనేది డిస్కషన్ అయిపోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ దట్ ఐ సీ ఎవ్రీ డే. So what are you most excited about the future? Next 10 years, where do you feel, how? ఇంటర్వ్యూ క్వశ్చన్ లాంటి. టు బి ఆనెస్ట్, ఇప్పటికైతే వీ జస్ట్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ వీక్ అంతే. That's what. అంతే, దట్స్ ద ఓన్లీ థింగ్ వీ ప్లాన్. Perfect. మరి ఫ్యూచర్ లేదు దాంట్లో. Even dreams, goals that you think you both want to achieve together. I want her to support me in everything. Even if I'm doing a business, if I'm doing something else, I want her to support there. And she already said she'll support it. So Whatever his dreams would be, we would make it happen together. both. ఇప్పుడు తన డ్రీమ్స్ నా డ్రీమ్స్, నా డ్రీమ్స్ తన డ్రీమ్స్ అదే. అలా. యువేష్ ఈజ్ లక్కీ ఇన్ అవే బికాస్ ఒక పని మొదలు పెట్టిందంటే నిద్ర మీద తెచ్చుకుని అయ్యేదాకా నిద్రపోకుండా ఫినిష్ చేసి మరి వాడు స్ట్రెస్ అని తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం మిథిలా ఈజ్ ఆల్సో లక్కీ బికాస్ యువేష్ అంతా చాలా ప్లాన్డ్గా అయిపోయింది. వెళ్ళి చూస్తే 90% వాళ్ళిద్దరిది ప్లానింగ్. మిథిలో ఏదో సపోర్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళంతా అదే ఆచితూచి ప్రతిదీ రాసుకుని ఇలా అన్నీ చూసుకుని. సో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు మేక్ గ్రేట్ కపుల్ అండ్ గ్రేట్ ఫ్యామిలీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ప్లానింగ్ ఇప్పుడు మొత్తం వెడ్డింగ్ ప్రాసెస్ లో అందరూ చెప్తూ ఉన్నారు, యూ గైస్ ప్లాన్డ్ ఇట్ సూపర్ వెల్, దట్ ఇట్ హ్యాపెండ్. ప్రీ ప్లానింగ్ అంతా కొద్దిగా అది మోర్ అది ఇంపార్టెంట్. unique. దట్స్ వాట్ యు ఫెల్ట్. ఎందుకంటే చాలా కేసెస్లో ఏమైతే అబ్బాయి అమ్మాయి కొట్టుకుంటారు, మా కేసులో మేమిద్దరం కలిసి మిగతాన్ని కొడతాము, తిడతాము. మీరు ఎవరు ఎలా కొట్టుకోండి, మేము ఇద్దరం సో మాత్రం ఒకటే ఫస్ట్ మాట్లాడుకుంటాం. వాళ్ళు కొట్టుకుంటుంటే పక్కకి వెళ్ళి నీకేం కావాలి నాకేం కావాలని మాట్లాడుకుంటాం. ఇది అవుతుంది భయ్, మీకు కావాలంటే ఉండండి, ఇలా తెలియపండి అంతే. What makes your relationship unique? చెప్పు. Our madness.